ఇరిగేషన్ 30 సెప్టెంబర్ 2027లో ప్రారంభిస్తాం. ఆల్తూర్పాడు రిజర్వాయర్ సేమ్ డేన ప్రారంభిస్తాం. ఎస్ఎస్ఎల్సి ఫ్రమ్ ఆర్తూర్పాడు టు మేర్లపాక 30 సెప్టెంబర్ 2027లో ప్రారంభిస్తాం. మల్లెమడుగు తిరుపతి దగ్గర 30 సెప్టెంబర్ 27 ప్రారంభిస్తాం. మల్లెమడుగు రిజర్వాయర్ 31 డిసెంబర్లో ప్రారంభిస్తారు 27. తిరుపతిలో బాలాజీ సాగర్, ఇది వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు చూస్తే సోమశిల నుంచి నీళ్లు నేరుగా తీసుకుపోయి బాలాజీ రిజర్వాయర్ చేస్తాం. ఎక్కడ శ్రీశైలం, అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి కళ్యాణి డ్యామ్కి ఇస్తాం. అక్కడ శ్రీశైలం మల్లన్న, తిరుపతి వెంకన్న రెండు దేవుళ్ళు కలిపి జాతికి అంకితం చేసి రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ కళ్యాణ్ డ్యామ్, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ సోమశిల, ఎక్కడ తిరుపతి, ఇవన్నీ కలిపే బాధ్యత తీసుకుంటాం. ఇవి కాకుండా ఇంకొక పక్క మీరు చూస్తే మడకసెర బ్రాంచ్ కెనాల్ 31 డిసెంబర్ 27కి పూర్తి చేస్తాం. తారక రామ తీర్థ ప్రాజెక్టు 30 డిసెంబర్ 2027కి చేస్తాం. వేదావతి లిఫ్ట్ ఇరిగేషన్ 30 జూన్ 2028కి పూర్తి చేస్తాం. భైరవాని తిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ 30 జూన్ 2028కి పూర్తి చేస్తాం. అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ 30 జూన్ 2028. గాలేరు నగిరి అప్ టు కడప టౌన్ 30 జూన్ 2028. గోదావరి మోడర్నైజేషన్ డెల్టాని మోడర్నైజ్ చేయడం 30 జూన్ 2028. వరికపూడి శిల, ఇది మెట్ట ప్రాంతాలైనటువంటి పల్నాడు జిల్లాకు ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మీరు ఒకసారి చూస్తే దగ్గర 15 డిసెంబర్ 28కి ఇనాగరేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అప్గ్రేడేషన్ ఆఫ్ ఎస్ఆర్ఎంసి 80,000 క్యూసెక్స్కి దీన్ని 31 డిసెంబర్ 28కి పూర్తి చేస్తాం. జిఎన్ఎస్ఎస్ కడప నుంచి కోడూరుకు తీసుకొస్తాం డిసెంబర్ 28కి. ఇంకో పక్క మల్లెమడుగు నుంచి బాలాజీ సాగర్కి, అక్కడి నుంచి నేరుగా పిచ్చాటూరులో ఉండే ట్యాంక్కి పించా రిజర్వాయర్కి 2028కి పూర్తి చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 36 ప్రాజెక్టులకి ఒక పవిత్రమైన రోజున పవిత్ర సంఘంలో నేను అనౌన్స్ చేశానంటే ఈ డేట్ని అందరూ ఫాలో అయ్యి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి జాతి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది.